క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానం చేయుచుండగా ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకునేలాగున మాకు ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని వాక్యమద్దు తరువాయి భాగము తెలియజేయుచున్నది. అనగా కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండక చూపరులకు అన్ని దిశలా అగుపడుననియు, ఎవరైనాను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచటం వలన ఇంట నుండి వారికందరికి వెలిగించుననియు, దీపమును వెలిగించి కప్పివేయటం వలన ప్రయోజనం లేదని దేవుని ప్రజలు లోకమునకు వెలుగువలే ఉంటూ ఇతరులకు మాదిరికరంగా జీవించవలనని, మార్గదర్శకులై ఉండవలనని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడటి ధన్యత మనకందరికీ అనుగ్రహించునుగాక.